గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. మన హైదరాబాద్ మహాగణనాథుడు హైదరాబాద్ గణేష్ 7 రోజు ఘనంగా పూజలు అందుకుంటా ఉన్నాడు. భక్తుల తాకిడి కూడా తగ్గడం లేదు. సో ఈ రోజు గణనాథుని దర్శించుకోవడానికి మన తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అయితే రావడం జరిగింది. సో అతను అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది, ఎలాంటి పూజలు చేశారు. నాకు చెప్పండి, ఈ రోజు గణనాథుని దర్శించుకున్నాడు ఎలా అనిపిస్తూ ఉంది? ప్రత్యేకమైన భక్తి. వినాయకుడు అంటే విఘ్నాలు పోవాలి, సిద్ధి బుద్ధి మూలంగా రావాలి, అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాన యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ 7వ రోజు ఖైరతాబాద్ భారీ వినాయకుడు అంటే ప్రపంచ స్థాయిని, ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఖైరతాబాద్ భారీ వినాయకుడిని అతిపెద్ద వినాయకుడిని దర్శించుకుంటే మా ఇంటికి మంచి అవుతుంది, రాష్ట్రానికి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు భావనలు కోరే ఉద్దేశంతో విశ్వశాంతి వినాయకుడు అంటే అందరికీ మంచి కోరే వినాయకుడు, అందరినీ బాగోసే వినాయకుడు, విఘ్నాలు చేసే వినాయకుడు, సిద్ధి బుద్ధి కలిగే వినాయకుడు. కాబట్టి అందరూ సకలంగా మంచిగా కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విషయందుకు ఖైరతాబాద్ వినాయకుని యొక్క సమితిందుకు ధన్యవాదాలు. ఎలాంటి పూజలు చేశారు మీ తరపున గణేష్ నాథుడికి? ఎలాంటి పూజలు అందించారు? ముఖ్యంగా ఆ విఘ్నాలు పోవాలంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదము పరిపూర్ణంగా ఉండాలి. ఆ పరిపూర్ణంగా ఉండడం వల్ల మనకి ఏ అవసరం వచ్చినా, ఏ విషయం వచ్చినా ఆ విఘ్నాథుని యొక్క వారి యొక్క సూచన, వారి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని మంచి అవుతుంది. విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉంటే అంత మంచి ఉంటుంది. మన ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో రేవంత్ అన్న గణేష్ అయితే పెట్టడం జరిగింది. సో దాని గురించి ఒక వాగ్వాదం నడిచింది, ఏం జరిగింది? క్లైమాక్స్ ఏమంటారు? వాగ్వాదం అంటే ఏముండదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వారు పెట్టినప్పుడు చెప్పలేని మాటలు, మోడీ పెట్టినప్పుడు చెప్పలేని మాటలు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అంటే వారికి లేని ప్రత్యేకత మాకెందుకు ఉంటుంది? వారు పెట్టినప్పుడు మాకు ఇస్తాం లేదు. మేము 9 రోజులు రేవంత్ రెడ్డి గారి రూపంలో వినాయకుడు పూజ చేస్తాము. 9వ రోజు పూజ నిర్వహిస్తాము. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి దంచేది లేదు. మా ఇంటి కూడా ఎవరు ఏం చేయలేడు. ఎవరు అనుకుంటారు చేయమని మేము భయపెట్టినాము, మేము తీయలేము, తీసారని చెప్తా ఉన్నారు చాలా మంది. తీయలేము, ఎల్లుండి మీకు తెలుస్తుంది ఏందో. మేము ఎవరికి మాకేం అరే మీకు లేనిటువంటి నిబంధనలు మాకేం కొంటాయి? పవన్ కళ్యాణ్ పెట్టారు, మోడీకి పెట్టారు, ఆర్ఎస్ఎస్ పెట్టారు, పుష్ప పెట్టారు, ఇంకేమో పెట్టారు. అప్పు లేనిది లేదు, మాకేం వస్తుంది అంటే వాళ్ళేమో సపరేట్ ఉంది వాళ్ళకేమన్నా. రేవంత్ రెడ్డి గారి రూపంలో అంటే రైతు రూపంలో, రైతు వినాయకుడు, రైతు సరళంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటే నమ్మిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆ కణవ అంటున్నారు, బ్లాక్ అవుట్ వస్తే లారీ అయిపోతాడా? కాదు కదా. రైతు రూపంలో వినాయకుడు అందరికీ రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. తీసేసారని చెప్తారు చాలా వరకు. గణేష్ లేడు, తీసేసినట్టు. నథింగ్ బాస్. అరే మేము హైదరాబాద్ గండిపేట నీళ్ళు అయిన మేము భయపడతాం. हैदराबाद का पानी गंडीपेट का पानी पिए हैदराबाद हम लोग हम कैसे डरते किससे? ఇంకా పూజలు అందుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు? 100% వినాయకుడి రూపం అది. వినాయకుడి రూపాన్ని పూజ చేయకుండా ఉండలేము. ప్రత్యేక పూజలు ఉంటాయి. 9 రోజులు పూజలు నిర్వహిస్తాము. ఎవరు ఏమనుకున్నా ఎంత అనుకున్నా కూడా మాకు ఏమీ జరిగేది లేదు, మేము ఎవరికి భయపడేది లేదు. రైట్, ఇది మెట్టు సాయి కుమార్ గారు చెప్తున్న మాట. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గణేష్ రూపాన్ని అయితే రేవంత్ రెడ్డి గారిని దైవంగా భావిస్తాను, నేను ఆయన రూపాన్ని నేను గణేష్గా పెట్టుకుంటానంటూ కూడా ఆయన ఇంటి దగ్గర గణేష్ని అయితే పెట్టుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో కొన్ని రాజకీయపరంగా గొడవలు వచ్చినా ఏదో వచ్చినా చక్కగా దుమారమే లేసింది. ఒక మనిషి రూపంలో ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు గణేష్ ఎలా పెడతారంటూ కూడా చాలా చర్చనీయాంశంగా మారిపోయిన అంశం. కానీ తర్వాత రోజు వచ్చిన అంశం గణేష్ లేదు తీసేశారంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మెట్టు సాయి కుమార్ గారి మాటలు వింటే గణేష్ అలాగే ఉన్నాడు, తీయలేదు, మేము 9 రోజులు అలాగే పూజించుకుంటా ఉంటూ చెప్తా ఉన్నారు. సో గణేష్ రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్న గణేష్ నిజంగా పూజలు అందుకుంటున్నారా, లేకపోతే జరిగిన వాగ్వాదాలకి గొడవలకి వీటన్నిటికీ భయపడి తీసేశారా అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ విజయ్తో పవన్ వైదేవ్, RTV, ఖైరతాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.